నమస్తే, నేను జగదీష్. వెల్కమ్ టు సాక్షి మిమిక్రీ మేళా. గత కొన్ని వారాలుగా ఎంతోమంది కళాకారులు మిమిక్రీ మేళా ద్వారా స్వచ్ఛమైన హాస్యాన్ని పండిస్తూ మనల్ని అలరిస్తున్నారు. మరి ఇవాటి ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు మన ఎక్స్పర్ట్స్ని ఒకసారి పరిచయం చేసుకుందాం. మిమిక్రీ శ్రీనివాస్ గారు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు, అలాగే వెంట్రిలాక్విజాన్ని తెలుగువారికి పరిచయం చేసిన ఘనులు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మిమిక్రీ జనార్దన్ గారు అద్భుతమైన మిమిక్రీ చేయడమే కాదు, అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లాంటి మహానుభావులకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. IIIT స్పీచ్ ల్యాబ్ వాళ్ళు జనార్దన్ గారి ఇమిటేషన్ మీద రీసెర్చ్ కూడా చేశారు. వెల్కమ్ జనార్దన్ గారు. ఇక ఇవాటి ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ముగ్గురు కళాకారులు మనల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. నౌ వెల్కమ్ టు ఫస్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ ప్రవీణ్. నా పేరు ప్రవీణ్. నేను ఖమ్మం జిల్లా అంశెటిపల్లి అనే గ్రామం నుండి వచ్చాను. ముందుగా ఈరోజు నేను చేయబోయే ఐటెం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వాయిస్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు స్పీడ్గా చెప్తే ఎలా ఉంటుంది వాయిస్, అలాగే ఎమోషనల్గా చెప్తే ఎలా ఉంటుంది వేరియేషన్ చూపిస్తాను. చూపసు తప్ప నీ సింహంలా అంటాను. అది గడ్డ గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్గా చెప్తే అత్తారింటికి దారేదిలో క్లైమాక్స్ సీను ఎలా ఉంటుంది చేసి చూపిస్తాను. బాధపడుకుని చెప్తారు. ఎవరు చేపట్టుకున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చారు, వాడు మేనల్లు. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళకి ఒక ఆయన కాలిపోతున్నాడు, ఆయన కొడుకుని. కొన్ని వేల కోట్లు, 10 దేశాల్లో ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని మనకు పేదవాన్ని, నందాకి వారసుని. అప్పటికిప్పటికి ఏం మారిందప్ప? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో, అంతేగా తేడా. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించొత్తా. దయచేసి గుర్తించు, దయచేసి గుర్తించు. యాక్చువల్గా మిమిక్రీ ఇమిటేషన్లో బ్రివిటీ అవసరం. ఇంత లెందీగా చెప్పకూడదు స్టేజీ మీద కూడా. ఎందుకంటే జనానికి అంటే ప్రేక్షకులకి అంతసేపు ఒకే వాయిస్ని వినేంత ఓపిక ఉండదు. వెంటనే కావాలి మిమిక్రీ కళాకారుడికి కావాల్సిన బ్రివిటీ. జస్ట్ కొన్ని సెకండ్స్ చాలు, 15 సెకండ్లు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ సుమా శెట్టి చెప్తే ఈ డైలాగ్. ఒరే దుర్మార్గుడా, నీచుడా, నికృష్టుడా, అమావాస్యకు పుట్టినోడా, రే పాపంరా, నాకున్నది ఒకటే అత్తయ్యరా, ఆ ఒక్కటిని కూడా తీసుకుపోతావా? మన ఇప్పుడు వంటలు ఎప్పుడు ఆడవాళ్ళే చేస్తుంటారు కదా, వాళ్ళకి పోటీగా మన సెలబ్రిటీస్ వచ్చి వంటలు చేస్తే ఎలా ఉంటుంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు తన ఐటమ్ చేస్తున్నారు. అదేంటంటే చికెన్ పకోడీ. చికెన్ పకోడీ ఎలా చేయాలో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చాలా సంతోషం నన్ను ఇక్కడ పిలిచినందుకు. ముందుగా చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. చెప్పే ముందు యువత ముందుకు రావాలి, మగవాళ్ళు ముందుకు రావాలి, వంటలు చేయాలి, ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. ఆ విధంగా చూసుకుంటే చికెన్ పకోడీకి కావాల్సిన పదార్థాలు రాసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు, తెల్ల మొహాలు వేసుకొని. అలాగే నాగార్జున గారు చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాను. చేపల పులుసు ముందుగా ఒక గిన్నె తీసుకొని చేపలు అందులో వేసి ఉప్పు వేయండి, కారం వేయండి, అన్నీ వేసిన తర్వాత చేపల పులుసు రెడీ చేసుకోండి. అంతే. నేను మీ నాగార్జున. మన చిరంజీవి గారు సాంగ్ పాడితే అది మృగరాజ్ సినిమాలో నుంచి. ఏ చాయ్ చమక్కున తాగరా అబ్బాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా అబ్బాయ్, ఈ చాయ్ ఖరీదులో చీపురా అబ్బాయ్, ఈ చాయ్ కలాసకే జే జే. డ్రైవర్ బాబులకు ఈ చాయే పెట్రోలు, లేబర్ అన్నలకు ఈ చాయే తేనీరు. నారాయణ రెడ్డి గారు తెలుగులో గజల్స్ ఎక్కువ సంఖ్యలో రాసినవారు కదా. ఆయన మాట్లాడితే కొడి గట్టిన గుండెలలో, తడి చచ్చిన కండలలో, కొత్త చిగురు నెత్తురు తరగెత్తినప్పుడే ఉగాది, భాగ్యనగర వైభవము వల్లించే చార్మినారు, తెలుగు పద్యం ఒక్కటైన పలికినప్పుడే ఉగాది అలా ఉంటుంది. కానీ ఆయన గజల్స్ పాడినప్పుడు వింటే అది ఆయన వాయిస్ అని మనం అనుకోం. నారాయణ రెడ్డి గారి గజల్స్ ఎక్కడైనా దొరుకుతాయి. నేను పాడడానికి నా స్వరపేటకి సహకరించదు కాబట్టి పాడలేదు. కానీ లేకపోతే నేను నారాయణ రెడ్డి గారు అంటే నాకు చాలా ఆరాధనాపూర్వకమైన ఇష్టం. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే పాట పాడటం వేరు, మాట్లాడటం వేరు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఉన్నట్టుగా పాడితే ఉండదు. అలాగే చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఉన్న బ్యారిటోన్ కేటగిరీ పాడటానికి వచ్చేసరికి మళ్ళీ అలా ఉండదు. కాకపోతే చిరంజీవి గారు కూడా తనకి ఏ శృతిలో పాడితే
సూట్ అవుతుందో అదే శృతిలో పాడారు కాబట్టి మనకు చిరంజీవి గారు పాడారని తెలుస్తుంది. ఈ పాట పాడడానికి మిమిక్రీకి ఉన్న ప్రధానమైన తేడా శృతిని మెయింటైన్ చేయడం. వెరీ గుడ్, ఇట్స్ అద్భుతం. సార్ జనార్దన్ గారు, ఇప్పుడు ప్రవీణ్ సినిమా యాక్టర్స్ వాళ్ళు పాట పాడితే ఎలా ఉందో వినిపించారు. సో మీరు కూడా ఇప్పుడు ప్రవీణ్ గురించి చెప్తూ, అట్లాగే బాలసుబ్రహ్మణ్యం వాయిస్ మీరు చేయడంలో అగ్రగణ్యులు. మిమిక్రీతో పోల్చుకుంటే చాలా మందిలో జనార్దన్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్. ఎందుకంటే ఐఐటి గచ్చిబౌలి వాళ్ళు రీసెర్చ్ చేసిన దాంట్లో కూడా బాలసుబ్రహ్మణ్యం వాయిస్ దాంట్లో రీసెర్చ్ చేస్తే బాలసుబ్రహ్మణ్యం వాయిస్ బేస్ కంటే మీది కరెక్ట్, దానికంటే లెవెల్ ఎక్కువ ఉంది. ప్రవీణ్ గారు చేసిన ఐటమ్స్ బాగున్నాయి, ఆయన అటెంప్ట్ బాగుంది. ఆయనకు తెలుసు ఏ వాయిస్ ఎట్లా ఉండాలి, మాడ్యులేషన్ ఏంటి, డిక్షన్ ఏంటి, వాళ్ళ పేస్ ఏంటి, ఆయన అన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నారు. ఒకటే ఐటమ్ దగ్గర బ్రివిటీ ఉంటే చాలు. ఆ తర్వాత ఇందాక మీరు బాలు గారి గురించి అన్నారు. నేను అగ్రగణ్యుని కాదు, నాకు పాడడం రాదు. మేము విన్నామండి, మేము చూసాం. నాకు పాడడం రాదు కనుక బాలు గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందని ప్రయత్నం చేసి ఒకసారి అంతే. అది కూడా మా గురువు గారు మిమిక్రీ శ్రీనివాస్ గారు బాలు గారు ఎదురుగా చేయించారు. అయితే IIIT వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు ఏమైందంటే దాదాపుగా దగ్గరగా వచ్చిందనమాట బాలు గారు. అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. అందులో గొప్ప ప్రతిభ ఏం లేదు నాది, అది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది. బాలు గారు మాట్లాడితే ఎట్లా ఉంటుందనేది ప్రయత్నం చేయగలిగా నేను ఒకసారి. సరిగమ పదని అన్న 7 స్వరాలతో పాటు కలిపి మరొక 5 స్వరాలు కలిపి మొత్తం 12 స్వరాలు ఉంటాయి. సంగీతాన్ని సాధన చేస్తున్నప్పుడు నేను ఈ చిన్నపిల్లలకి చెప్పేది ఏంటంటే, మీరు ముందు సాహిత్యాన్ని ఆకళింపు చేసుకోండి, అర్థం చేసుకోండి. మన పాటవాన్నో మన ప్రాభవాన్నో ముందుగా చూపించాలనుకోకుండా దాన్ని సెకండ్ ఫిడిల్గా పెట్టుకొని సాహిత్యానికి పెద్దపీట వేయండి. అప్పుడు డెఫినెట్గా కృతకృత్యులయ్యే అవకాశం ఉంటుంది. బాలు గారికి మిమిక్రీ అంటే బాగా ఇష్టం. బాగా ఇష్టం. అదే మిమిక్రీ కళాకారులు అంటే కూడా బాగా ఇష్టం. బాగా ఆయన వాయిస్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అవును. ఏమిట్రా ఇందాక నాయుడికి వేలు చూపించి బెదిరించావట, పెద్దవాడి అయిపోయావా, ఇంట్లోంచి కదిలితే కాళ్ళు వెరగొడతాను. ఒక సినిమాలో అతడు సినిమాలో నాజర్ గారికి చెప్పిన ఆయన అదే రుద్రవీణ సినిమా తీసుకుంటే జమినీ గణేశన్ గారికి చెప్పినప్పుడు సూర్యం తండ్రిని నేను అక్కడ పెంచుతారు, పిచ్ పెంచుతారు. కమల్ హాసన్ గారికి ఒక సినిమాలో ఇంద్రుడి చంద్రుడి సినిమాలో చెప్పినప్పుడు మార్చారు, పిచ్ మార్చి పిల్లల్ని ఇచ్చాను చాలేదండి, ఏం చేయమంటారండి అని చెప్పారు. పాట కూడా అట్లాగే పాడారు. నచ్చినవన్నీ పక్కన పెట్టి పట్టరవో పట్టు ఉడుం పట్టు, ఏమండి ఇంతమంది పిల్లలు ఇచ్చాను చాలేదా అండి, అలా మార్చి పాడారు. అట్లాగే ఆయన గురించి చెప్తే ఒక 15 రకాలుగా చెప్పొచ్చు. దశావతారాలు ఒక సినిమా తీసుకుంటే అందులో దాదాపు 7-8 గొంతులు ఆయన చెప్పినవి. ఎవడరా నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పినా, లేక బామ్మగారి క్యారెక్టర్కి చెప్పినా బాలు గారు అంత మిమిక్రీ చేస్తారు ఆయన. మిమిక్రీ మేళలో చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికెలో వచ్చి